S.S.C, born in May 1952, is a prominent name in Assamese literature. Though he grew up in poverty, he studied well and entered Arunachal Pradesh Civil Service and was later elevated to the Indian Administrative Service. He writes fiction, drama, and essays in Assamese and English. Journey by S.S.C. Journey. In this story, the author describes the journey of life, where the journey begins and where does it end. How the journey of a man goes on. Journey of life. Journey. మన జర్నీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అనేటటువంటిది జర్నీ. యాషి దోర్జీ తోంచి అస్సామీ లిటరేచర్లో ప్రముఖ పేరు. అతను పెరిగినది పేదరికంలో అయినా అతను బాగా చదివి అరుణాచల్ ప్రదేశ్లో సివిల్ సర్వీస్లో ప్రవేశించాడు మరియు తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి ఎలివేట్ చేయబడ్డాడు. అతను ఫిక్షన్, డ్రామా మరియు ఎస్సేస్ అస్సామీ మరియు ఇంగ్లీష్లో రాస్తాడు. సండే ఇంట్లో తీరికగా గడిపిన తర్వాత మండే తిరిగి పనికి రావడం అనేది టైరింగ్గా అనిపిస్తుంది. సెలవులు ఎక్కువ కాలం కొనసాగితే లెథార్జీ, నీరసం వస్తుంది. నాకు అలా అనిపించింది. ఇంట్లో 6 months గడిపిన తర్వాత నేను వర్క్ ప్లేస్కి వెళ్తుండడం అలానే అనిపించింది. కొత్తగా పెళ్ళైన నా వైఫ్ని వదిలి దూర ప్రాంతానికి వెళ్ళడం అది కూడా కష్టమే అనిపించింది. సహజంగానే నాకు వెళ్ళాలనిపించలేదు. However, I finally did decide to go. I did not have much to carry by way of luggage, just a trunk. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we are ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. అయితే నేను చివరకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. నా దగ్గర తీసుకెళ్ళడానికి లగేజ్ పెద్దగా ఏమీ లేదు, కేవలం ఒక ట్రంక్. మాది కొండ ప్రాంతం, ఎటువంటి మోటార్లు పోయే రోడ్లు లేవు, అవి వస్తాయనే నమ్మకమూ లేదు. ఏ సందర్భంలో మేము ఇంటికి వచ్చినప్పుడు బెడ్డింగ్ తీసుకెళ్ళాం. Besides, I had come home this time round for a special purpose, to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. Time flew, and 5 months into my marriage, I realized it. Initially, I thought of extending my leave, even taking unpaid leave. But after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. నేను ఈసారి ఒక స్పెషల్ పర్పస్ కోసం ఇంటికి వచ్చాను, మ్యారేజ్ చేసుకోవడానికి. నా పేరెంట్స్ మా గిరిజన సంఘం ఆచారాల ప్రకారం, అకార్డింగ్ టు ట్రైబల్ సొసైటీ కస్టమ్స్, నా మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేశారు. టైం గడిచిపోయింది మరియు 5 months మ్యారేజ్ కోసం అలా నేను గ్రహించింది. స్టార్టింగ్లో నేను నా లీవ్ ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను.
వితౌట్ సాలరీ, లీవ్ వితౌట్ సాలరీ, వేతనం లేని సెలవు. కానీ కాస్త ఆచి తూచి తర్వాత నేను చివరకు దానికి విరుద్ధంగా అగెన్స్ట్గా డిసైడ్ చేశాను. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి మరియు నేను అప్పుల్లో కూరుకుపోయాను. On my way home from the bus stop, my trunk had been carried by a porter. The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. At another time of the year, we would have easily found someone to help me. But now, most of the villagers were busy in the fields. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. After all, I was a government officer, and the idea of people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20-kilo chest on my back. నేను బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు నా ట్రంక్ ఒక పోర్టర్ తీసుకెళ్ళాడు. సమస్య ఇప్పుడు ట్రంక్ని బస్ స్టాప్కి తీసుకెళ్ళడంలో నాకు సహాయం చేసేవారు ఎవరు కనిపించలేదు. వేరే టైంలో ఎవరైనా దొరికేవారే, కానీ ఇప్పుడు చాలామంది విలేజర్స్ ఫీల్డ్లో బిజీగా ఉన్నారు. నా కోసం ఎవరు టైం స్పెండ్ చేయడానికి సిద్ధంగా లేరు. నిజానికి ట్రంక్ క్యారీ చేయడం నాకు వరి కాదు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ ఫిజికల్ లేబర్ని వదిలేటట్టు చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్ లగేజ్ క్యారీ చేయడం, ప్రజలు దాన్ని చూడడం అది అమ్యూజింగ్ కాదు. లేకపోతే నాలాంటి యువకుడికి 20 కిలోలు 20 కిలోగ్రామ్స్ చెస్ట్ నా బ్యాక్ మీద తీసుకెళ్ళడం సమస్య కాదు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వరీ, I myself will see you off at Dirang. I protested. How could I allow my old father to carry my trunk? What would people think? What would they say? But I failed to dissuade him. I was decided that father would carry the chest. మా ఫాదర్ చివరకు ఒక సొల్యూషన్ని కనుగొన్నారు. బాధపడవు, నేనే నిన్ను దిరాంగ్ వరకు వదిలి వస్తాను అన్నాడు. నేను ప్రొటెస్ట్ చేశాను, నిరసన తెలిపాను. నా ఓల్డ్ ఫాదర్ నా ట్రంక్ మోయడానికి నేను ఎలా అనుమతించగలను? ప్రజలు ఏమనుకుంటారు, వారు ఏమి చెబుతారు? కానీ నేను అతనిని అడ్డుకోవడంలో విఫలమయ్యాను. ఫాదర్ చెస్ట్ క్యారీ చేయడానికి డిసైడ్ అయ్యారు. లార్జ్ క్రౌడ్ gathered at our place the day I was to leave. People had come to wish me luck. It was 10:20 when I left for Dirang. My father had already left. As I had to do a bit of catching up, I walked fast. 3 kilometers down the road, I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" నేను వెళ్ళాల్సిన రోజు మా స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రజలు నన్ను విష్ చేయడానికి వచ్చారు. నేను దిరాంగ్కి బయలుదేరేటప్పుడు దాదాపు 10 గంటల 20 నిమిషాలు అయింది. ఫాదర్ అప్పటికి వెళ్ళిపోయారు. నేను కొంచెం క్యాచప్ చేయవలసి వచ్చింది. కాబట్టి నేను వేగంగా నడిచాను. దారిలో 3 కిలోమీటర్లు దాటి
నేను మా ఫాదర్ని చేరుకున్నాను. ఫాదర్ అన్నాడు, నీవు ఆలస్యం చేసావు, కాస్త విశ్రాంతి తీసుకుని. పైగా పైకి వెళ్ళే దారిలో 2 హిల్స్ దాటాల్సి వచ్చింది. నేను త్వరగా ఒక రాక్ మీద కూర్చున్నాను. నా పరిస్థితి చూసి ఫాదర్ నవ్వారు. అయితే ఈ చిన్న దూరం నిన్ను టైర్ చేసిందా? కానీ మనం సమయానికి బస్ కోసం ఉండాలి. Having walked fast, I was tired. Moreover, I had to cross 2 hills on the way up to the spot. I quickly sat down on a rock. My father laughed at my plight. So this little distance has tired you. Rest for a while, but we have to do in time for the bus. Father was quiet for some time. He thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said, in a matter-of-fact manner, I am thirsty. I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. అన్నాడు ఫాదర్. ఫాదర్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. అతను ఆలోచనాత్మకంగా ఒక క్షణం సూర్యుని వైపు చూశాడు. మరియు అప్పుడు అతని కళ్ళు నేను మోస్తున్న ఇంట్లో తయారు చేసిన వైన్ డబ్బాపై పడ్డాయి. అతని పెదవులను తన నాలుకతో తడుపుతూ వాస్తవ పద్ధతిలో నాకు దాహంగా ఉంది అని చెప్పాడు. నేను అతనికి వైన్ డబ్బా ఇచ్చాను. అతను ఒక కప్పు పోసి నా చేతికి డబ్బా ఇచ్చాడు. అతను దాన్ని ఒక్క గుక్కలో తాగాడు. ఆ తర్వాత ట్రంక్కి అటాచ్ చేసిన బెల్ట్ను జాగ్రత్తగా తన ఫోర్ హెడ్కి అమర్చాడు. సో దిస్ వాజ్ ది పిక్చర్. మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఎ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. We were walking up a narrow hilly road, and neither of us uttered a word, as if we were strangers who spoke different languages. I did not know what was going on in his mind. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. కాబట్టి ఇది పిక్చర్. మా ఫాదర్ నా లగేజ్ తన వీపుపై మోస్తున్నాడు మరియు నేను నా చేతిలో చిన్న బ్యాగుతో అతనిని అనుసరిస్తున్నాను, ఫాలో చేస్తున్నాను. మేము ఇరుకైన కొండ రహదారిపైకి నడుస్తున్నాం, నారో హిల్. మరియు మేమిద్దరం డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే స్ట్రేంజర్స్ లాగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అతని మనసులో ఏముందో నాకు తెలియదు. అప్పుడప్పుడు ఫాదర్ లగేజ్ తీసుకెళ్ళడం సరికాదు అనిపిస్తూ వచ్చేది. ట్రంక్ నేనే మోయాలనుకుంటున్నాను అని అతనికి చెప్పాలనుకున్నాను. కానీ నా గిల్ట్ మరియు షేమ్ నన్ను అలా అలో చేయలేదు. ది సెల్ఫ్ కాన్షియస్నెస్ had probably to do with my education, the white collar job that I had, or quite simply my pride. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world, would laugh at me and I would be belittled. Father had provided me for education.
and I had been able to realize his dreams. My parents were truly proud of me. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. I concluded that it would be better to let him carry it. నాకు అనిపించింది ఒకవేళ నేను లగేజ్ క్యారీ చేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు, నేను అవహేళన పాలవుతాను. ఫాదర్ ఎడ్యుకేషన్ చెప్పించారు, నా కళను సాకారం చేస్తారు. నన్ను చూసి నా పేరెంట్స్ గర్వపడుతున్నారు. నా మూలంగా వారు విలేజర్స్ నుంచి అడ్మిరేషన్ని, రెస్పెక్ట్ని పొందారు. నా ఫాదర్ నేను ట్రంక్ క్యారీ చేస్తే చూడలేడు, మరియు అలా చేస్తే హర్ట్ అవుతారు కూడా. అందుకొరకే ఒక కంక్లూజన్కి వచ్చాను, ఆయన గారినే క్యారీ చేయనివ్వండి. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. He was stronger and more skilled than me in these matters. I had never got used to physical labor, having stayed in hostel right from my childhood. So in spite of my youth and strength, I was physically useless. I continued walking silently with father. We rested at two places on the way and had our tiffin, but we had hardly talked. Finally, we reached Diram. The bus from Tawang had not yet reached Dirang, and so we had some time in hand. We entered a tea shop and sat facing each other. Father appeared tired. I felt sorry for him but couldn't bring myself to say anything. I asked the waiter to get us 2 cups of tea. Just I was going to take my first sip, I heard father's voice. Do you have a pair of old shoes? అందులోనూ అతను ఈ విషయంలో నాకంటే బలమైన మరియు నైపుణ్యం కలిగి ఉన్నవారు. నేను నా చిన్ననాటి నుండి హాస్టల్లో ఉండి శారీరక శ్రమకి, ఫిజికల్ లేబర్కి అలవాటు పడలేదు. కాబట్టి నేను యంగ్గా ఉన్న, యూత్గా ఉన్న మరియు బలంగా ఉన్నప్పటికీ నేను ఫిజికల్గా, శారీరకంగా పనికిరాని వాడిని. ఫాదర్తో మౌనంగా నడవడం కొనసాగించాను. దారిలో 2 చోట్ల విశ్రాంతి తీసుకొని టిఫిన్ చేశాం, కానీ మేము చాలా తక్కువగా మాట్లాడాం. చివరగా మేము దిరాంగ్ చేరుకున్నాం. తవాంగ్ నుండి బస్ ఇంకా దిరాంగ్ చేరుకోలేదు, కాబట్టి మాకు కొంత టైం ఉండింది. మేము ఒక టీ దుకాణంలోకి ప్రవేశించి ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నాం. తండ్రి ఫాదర్ టైర్ అయినట్టు కనిపించాడు. నేను అతనిపై జాలి పట్టాను. ఐ పీటీడ్ హిమ్, కానీ ఏం చెప్పలేకపోయాను. వెయిటర్తో 2 కప్పుల టీ ఆర్డర్ చేశాను. నేను నా మొదటి సిప్ తీసుకోబోతున్నప్పుడు నేను ఫాదర్ మాటలు విన్నాను. నీ దగ్గర ఒక జత పాత బూట్లు ఉన్నాయా? My father protested. Give me an old pair. You don't have to spend money on new shoes. I couldn't convince him to buy a new pair. Reluctantly, I gave him the hunting boots I was wearing. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. Suddenly, he looked at me and said, "Take care, write it to us." అని ఎందుకు అని అడిగాను. రోడ్ అన్వీవెన్గా, ఎత్తు వంపులు, ఎత్తు పల్లాలుగా మరియు పెబుల్స్తో నిండి ఉంది. నడుస్తుంటే కాళ్ళు నొప్పి పెడతాయి.
నేను నాన్నగారి బేర్ ఫీట్ వైపు చూశాను. ఎప్పుడూ బూట్లు వేసుకొని అతని పాదాలకు పగుళ్ళు వచ్చాయి. మరియు ఒక విధంగా ఏనుగును పోలి ఉన్నట్టుగా కనిపించింది. ఇది నేను మొదటిసారి గమనించాను. రోడ్డు అన్ఈవెన్గా ఉండి ఎత్తువంపుల్లో అది కూడా నేను గమనించలేదు. హంటింగ్ బూట్లను ధరించినప్పటి నుండి నాకు ఆ ధ్యాస రాలేదు. నా బ్యాగ్ని తెరిచి చూశాను. నా దగ్గర ఇంకా 40 రూపీస్ ఉన్నాయి. ఒక పేర్ క్యాన్వాస్ బూట్లకు, క్యాన్వాస్ షూస్కి సుమారు 12 రూపాయలు ఖర్చు అవుతుంది. మరియు మిగిలిన మొత్తం నాకు బొమ్మిడిలా చేరుకోవడానికి సరిపోతుంది. Father wanted to say something, but the bus started moving. I saw my father gradually receding into the distance. I saw that the road we had come by looked like a gained motionless rope. Father would use the same road to go back home. Simultaneously, our journey started in two opposite directions, with me seated in the luxurious seat of a bus and father walking back with weary legs on the pebble-strewn road. కానీ ఫాదర్ ఒప్పుకోలేదు. ప్రొటెస్ట్ చేశారు. నాకు ఓల్డ్ పేరు ఇవ్వు, నీవు కొత్త వాటి కోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదు అన్నారు. నేను అతనిని న్యూ పేర్ కొనమని ఒప్పించలేకపోయాను. అయిష్టంగానే అతనికి నేను వేసుకున్న హంటింగ్ బూట్స్ ఇచ్చాను. నేను ట్రంక్ నుండి నా లెదర్ షూస్ తీసినాను. అది గమనించిన ఫాదర్ ముఖం సంతృప్తితో వెలిగిపోతుంది. అతను నా వైపు చూసి, జాగ్రత్తగా ఉండు, మాకు రాయ్ అన్నాడు. ఫాదర్ ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ బస్సు కదిలింది. క్రమంగా ఫాదర్ దూరంగా వెళుతున్నాడు. మేము వచ్చిన దారి కదలకుండా ఉన్న పెద్ద రోప్లా కనిపించింది. ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఫాదర్ అదే దారిలో వెళ్ళాడు. అదే సమయంలో మా ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. 2 అపోజిట్ డైరెక్షన్స్. నన్ను బస్సులో లగ్జూరియస్ సీట్లు, విలాసవంతమైన సీటులో కూర్చుండబెట్టి తండ్రి నడుస్తున్నారు. గులగలాడుతూ రహదారితో అలసిపోయిన కాళ్ళతో